ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను, దేవునికి నిత్య శ్వాసముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను, దేవునికి నిత్య శ్వాసముగా. భూజనములలో నుండినను ప్రేమించి ప్రయత్నమిచ్చితివి. భూజనములలో నుండినను ప్రేమించి ప్రయత్నమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఆదివార దినమున ఆరాధన వర్తమానాన్ని మనకి అందించే నిమిత్తమై మన మధ్యలో బ్రదర్ గ్లెన్ గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి అందిస్తారు. Praise the Lord, everyone. Let's prepare ourselves to hear the word of the Lord for the worship message, for the ఈ worship. యొక్క ఆరాధన సందేశాన్ని వినిదాని కొరకై మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. I humbly request you all to turn your Bibles to the book of Titus. తీతుకు రాసినటువంటి పత్రిక Titus chapter 2 verse 13 and verse 14. 2వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. Shall we pray? ప్రార్థన చేసుకున్నామండి. Gracious Lord, we once again humble ourselves at your presence, and we, Lord, acknowledge your Lordship. We acknowledge your greatness, your glory, and your majesty. Lord, we also thank you. మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధిలో తగ్గించుకొని మీ యొక్క మహిమను ప్రభా, మీ యొక్క మహత్యాన్ని ప్రభా, మీ యొక్క ప్రభుత్వాన్ని మేము గుర్తించి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We, Lord, understand that we really are not worthy to be in your presence. ప్రభా, మేము నిజంగా మీ సన్నిధిలో ఉండడానికి యోగ్యులము కాదని ఒప్పుకుంటూ ఉన్నాం. We're not worthy that thou should love us, desire us, or accept us. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కోరుకొని
మమ్మల్ని అంగీకరించడానికి మేము యోగ్యులం కాదని ఒప్పుకుంటూ ఉన్నాం. But we thank you for that great work of the cross that has made us acceptable to you and has made you to shower your love upon us. ప్రభు మీ యొక్క గొప్ప శిలువ కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తద్వారా మీ యొక్క ప్రేమను మా మీద కుమ్మరించినటువంటి విధానములకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Many a times we wonder how thou could love us at all. అనేక పర్యాయములు మాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారో అనేది మాకు అర్థం కాకుండా ఉంది. You know everything about us, you know our hearts, you know the deepest recesses of our heart, and we wonder how, knowing all that, you still love us. ప్రభా మీరు మమ్మల్ని ఎరిగినటువంటి వారు, మా హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి వారు, ఇంతగా మా గురించి ముందుగానే తెలుసు కూడా మీరు ఎట్లా మమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎందుకు ప్రేమిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. We are not worthy for you, Lord, to give us eternal life. ప్రభా నిత్య జీవాన్ని మీరు మాకు ఇచ్చేదానికి మేము తగిన వారం కాదు. And for that reason, we are not worthy that you should go to the cross and die for us. ప్రభా దానిని బట్టి మీరు సిలువకు వెళ్ళి మా గురించి చనిపోయేదానికి మేము యోగ్యులం కాదు. We know that it will not be a loss for you if we go to hell. ప్రభా మేము నరకంకి వెళ్ళినా మీరు పోగొట్టుకునేది ఏమి లేదు. Neither will it be a gain for you if we come to heaven also. ప్రభా మేము పరలోకానికి వస్తే కూడా మీరేదో గొప్పవారయ్యేది లేదు, మీరేదో పొందుకునేది లేదు. But we thank you for your amazing love that constrained thee to come down from heaven, go to the cross, bear our sins, become sin for us, and suffer the punishment for our sins so that we can be freely forgiven. ప్రభా అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి పరమను వీడి ఇహలోకములకు వచ్చి మరి మా నిమిత్తమై శిలువ భరించి సమాధి చేయబడి తిరిగి లేచి మమ్మల్ని మీ శిలువ కార్యం ద్వారా స్వతంత్రులుగా చేసిన విధానముకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. You are risen, you are alive, you are in heaven, and you are visiting us through thy word and through thy blessed Holy Spirit. ప్రభా మీరు పునరుద్ధరణై లేచినారు, పరలోకంలో ఉంటున్నారు, మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నారు, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దీవిస్తున్నారు. And you're going to appear very soon, Lord. You're going to come very soon for us that too. ప్రభా మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు. ప్రభా The time has drawn very near. సమయం ఆసన్నమైనది. ప్రభా We are going to see you face to face. ముఖాముఖిగా మేము మిమ్మల్ని చూడబోతున్నాం తండ్రి. We are going to rejoice in your presence. మీ సన్నిధిలో మేము ఆనందించబోతున్నాం ప్రభా. We are going to be made like you. ప్రభా మీ స్వరూపులకు మేము మార్చబడబోతున్నాం. We are going to live with you forever and ever. ప్రభా మీతో నిత్యత్వం వరకు మేము జీవించబోతున్నాం. We are going to reign with you. ప్రభా మీతో మేము పరిపాలించబోతున్నాం. We are going to be your bride and married to you forever. ప్రభా మీకు పెండ్లి కుమార్తెగా ఆయన మేము ఉండబోతున్నాం శాశ్వత కాలంగా. What a blessed hope you have given us. ఎంత ధన్యకరమైనటువంటి నిరీక్షణ మాకు ఇచ్చారు ప్రభా. Wherefore we worship you and we adore you. అందుకనే మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. This morning, Lord, we thank you once again for the great work of the cross by which alone we have come into the enjoyment of this blessed hope. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా శిలువ కార్యమును బట్టి ఈ ధన్యకరమైనటువంటి నిరీక్షణ మేము పొందుకున్న విధానానికే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. As we continue to ponder upon your precious word, we pray thou may stir us through thy word and thy Holy Spirit to render unto you your due worship. ప్రభా మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకోబోతుండగా మా హృదయములను మీరే కదిలింపజేయండి. తద్వారా యోగ్యమైనటువంటి ఆరాధన మీకు మేము తీసుకుని రాగలిగినట్టు సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాం. We pray with thanksgiving in Jesus Christ's precious name. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థన అడిగి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. So here we read in the book of Titus and chapter 2 and verse 13, looking for the blessed hope and glorious appearance of our great God and Savior Jesus Christ. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చదువుతున్నామంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలనని మనకు బోధించుతున్నది. So we see what is going to happen very soon in the future. కాబట్టి త్వరలోనే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది మనం చూస్తూ ఉన్నాం.
The Lord Jesus Christ, our God and Savior, is going to appear very soon. మన ప్రభును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. And then in verse 14, we see what happened in the past. 14వ వచనంలో గతంలో ఏం జరిగిందో అన్నటువంటి వివరణ అక్కడ చెప్తూ ఉన్నాడు. Who gave himself for us, that he may redeem us from every lawless deed. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి దాని కొరకై తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. That speaks about the cross of Calvary and our Lord's great sacrifice and the purpose of it. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యము, దాని యొక్క ఉద్దేశము, గొప్ప ఉద్దేశము, వాటి గురించి ఇది మాట్లాడుతూ ఉంది. And then we see the present, purifying for himself a peculiar people zealous of good works. మనం చూస్తే ప్రస్తుతానికి సంబంధించినటువంటి విషయాలు కూడా దీంట్లో చూస్తూ ఉంటున్నాం. అదేంటంటే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని అనే మాట మనం చదువుతూ ఉన్నాం. So here we see the Lord, the hope the Lord has given us, the love of Christ, and also his purifying work in our lives. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిరీక్షణ, ప్రస్తుత కాలంలో అది మనల్ని ఏ రకంగా పవిత్రపరుస్తుంది అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. Now, who are these people who are looking for this blessed hope and the glorious appearing of the Lord Jesus Christ? ఈ యొక్క ధన్యకరమైనటువంటి ఈ నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు ఎవరు అని అంటే, they are the people who have been redeemed by the Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా విమోచింపబడినటువంటి వారు. And there are also people who are getting purified by the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పవిత్రపరచబడుతున్నటువంటి వారు. They are continuously looking for his appearance. మరి ఎడతెగక ఆయన యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తున్నటువంటి ప్రజలుగా వారిని మనం చూస్తూ ఉన్నాం. In the English version it says looking, which is a continuous present tense. ఇంగ్లీష్ భాషలో మనం చూసినట్లయితే అది ఆ ప్రస్తుత కాలమే కొనసాగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. So before we began this looking, we had first and initially in the past looked at the Lord Jesus Christ. అయితే ఈ యొక్క నిరీక్షణ కలిగి చూసడానికి ముందుగా యేసుక్రీస్తు వైపు చూసాం మనం. Before we began to look for his glorious appearance, we have looked at him at the cross of Calvary. ఆయన మహిమ కలిగినటువంటి ప్రత్యక్షతను చూసేదానికి ముందుగా యేసుక్రీస్తు వారిని శిలువ మీద మనం చూసాం. Our Christian life began with a look. కాబట్టి మన క్రైస్తవ జీవితము ఎదురు చూచటంలో ఆరంభమవుతూ ఉంది. And it's going to end by a looking. It's going to end by looking. అది చూచుటలోనే ముగించబడబోతూ ఉంది. So in the book of Isaiah chapter 45 and verse 22 we read, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే, the Lord himself is saying, look to me and be saved, all you ends of the earth, for I am God and there is no other. ప్రభు తాన్ని చెప్తున్నాడు ఏమనంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. Look unto me and be saved, he's saying. In other words, ఆయన అంటున్నాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అని అంటున్నాడు. Whoever you are, any part of the world, you have to look unto me to be saved. మీరు ఎవరైనప్పటికీ, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీరు నా వైపు చూసి రక్షణ పొందాలని ఆయన కోరుతూ ఉన్నాడు. This reminds us of Numbers chapter 21 and verse 9. ఈ విషయం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి Yes. మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. So we know about the story about how people murmured against the Lord and the Lord allowed serpents into their midst which bit them and they were about to die. మనకు తెలుసు ఈ యొక్క సందర్భము. మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద గొణుగుతూ సనుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకనే వారి మధ్యలో తాపకరమైనటువంటి సర్పాలను ఆయన అనుమతించినాడు. అవి ఎవరినైతే కరుస్తాయో వారు చనిపోతూ వచ్చినారు. Moses cries to the Lord, God gives him a solution. He says, make a brazen serpent and lift it before them, and whoever looks at
the brazen serpent will live. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి మోషే దేవునికి ప్రార్థన చేసి అప్పుడు ఏం చెప్పాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అది నిలబెట్టు, ఎత్తైనటువంటి ప్రదేశంలో నిలబెట్టు, అది అందరికీ కనపడేలాగా. ఎవరైతే ఈ యొక్క సర్ప కాటుకు గురి అవుతారో వారు దాన్ని చూస్తే వారు బ్రతుకుతారు అని చెప్పాడు. We see the same reference in the Gospel of John chapter 3 verse 14 and verse 15. మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:14-15 కూడా ఇదే విషయాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగైతే అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. And then verse 16 also. తర్వాత 16వ వచనాన్ని చూస్తే దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So we note here that the verses 14 and 15 they precede verse 16. 14-15 వచనాల్ని మనం చూసినట్లయితే 16వ వచనానికి ముందు వస్తూ ఉన్నాయి అవి. So verse 16 says God so loved the world. 16వ వచనం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తూ ఉంది. So how much did he love the world? లోకమును ఆయన ఎంతగా ప్రేమించాడు అని అంటే So verse 16 says that he gave by God giving his only begotten son. God has revealed how much he loved us. కాబట్టి దేవుడు తన కుమారుడిని ఇచ్చుడు ద్వారా ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో అన్న విషయం తెలుస్తుంది. It was not an ordinary giving of his son. We see in verse 14 and 15, he gave his son to be lifted up on the cross like a serpent, like the serpent, brazen serpent that was lifted in the wilderness. మరి ఏ రకంగా తన కుమారుడిని ఎత్తాడు అని అంటే 14-15 వచనాల్లో చదువుతున్నట్టుగా ఏ రకంగా ఆ అరణ్యములో ఇతడి సర్పము ఎత్తబడిందో అలాగే మనుష్య కుమారు యేసుక్రీస్తు కూడా శిలువ మీద ఎత్తబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. God gave his son to become sin for us on the cross of Calvary. మన కొరకై తన కుమారుడిని పాపంగా చేశాడు దేవుడు. God made his own son, his holy son, eternal son, to bear all our sins, become not only a sin bearer, but even eventually sin on the cross. మరి మనం చూస్తే మరి తన సొంత కుమారుడిని మన పాపమును భరించేవాడుగా మాత్రమే కాదు కానీ శిలువ మీద పాపంగా కూడా చేసినాడు. So that he could punish us our sins on the cross of Calvary. తద్వారా మన పాపమునకు అక్కడ శిక్ష విధించడానికి కొరకై వీలైంది. That was the great sacrifice of the Lord Jesus Christ to bear our sins, the Holy One bearing our sins and becoming sin for us. కాబట్టి మన ప్రభు మన పాపములను భరించి మన కొరకై ఆయన పాపముగా చేయబడినటువంటి సందర్భం అది. So we see the Lord Jesus Christ had become sin. The serpent speaks about Christ becoming our sin on the cross of Calvary and suffering the punishment for our sins. కాబట్టి సర్పము దేన్ని తెలియజేస్తా ఉందంటే యేసుక్రీస్తు వారు మన కొరకై పాపమైనటువంటి పరిస్థితిని మన కొరకై శిక్ష విధింపబడినటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉంది. All the other serpents there, the fiery serpents which were killing people, had poison in them, but this serpent alone on the pole had no poison in it. మనం చూసినట్లయితే ఆ యొక్క సర్పాలన్నీ కూడా విషపు సర్పాలై ఉండగా మరి ఈ యొక్క ఇత్తడి సర్పం మాత్రము విషం లేనిదిగా ఉంటూ వచ్చింది. The brazen serpent had no poison, which speaks about that the Lord Jesus Christ in himself there was no sin. He did no sin, he had no sin, he knew no sin, but he bore our sins and suffered the death on the cross. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుగా వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇత్తడి సర్పములో ఆయన పాపం లేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, అయితే ఆయన పాపముగా చేయబడ్డాడు. All our sins were crucified on the cross in Christ and were destroyed. కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేయబడి సిలువలో అవి నాశనం చేయబడ్డాయి, శిక్ష విధించబడ్డాయి. And the Lord is telling Moses, now ask these people who have been bitten by these fiery serpents to look at this pole. కాబట్టి ఎవరైతే ఈ తాపకరమైనటువంటి సర్పం ద్వారా మరి కాటు వేయబడుతున్నారో వారు ఈ ఇత్తడి సర్పమును చూడమని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞాపించాడు. Just to look at it, they will live, they will be saved. మరి దాని వైపు చూడటం ద్వారానే
రక్షణ పొందగలిగినటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. And the people who looked at it, however many times they had been bitten by the serpent, or however many serpents had bitten them, and they were dying, poison had seeped into the bodies to the full. In spite of that, when they just looked at that pole and the brazen serpent, they immediately became alive. కాబట్టి ఎన్ని పాములు వారిని కరిచినా, ఎంత విషము వారి యొక్క దేహంలో ప్రాకినా, ఎప్పుడైతే వారు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు రక్షణ పొందుతారు. And the same thing is now spoken by Isaiah, and God is speaking through Isaiah. He's inviting everyone. He said, "Look unto me and be saved." అదే విషయాన్ని యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతూ చెప్తుంటున్నాడు. ఏమనంటే, బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. So here, first and foremost, we see that God has made it possible even for a dying person just merely look and get saved. కాబట్టి చనిపోతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఆయన వైపు చూచి రక్షణ పొందవలసిందిగా ప్రభు ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. He has made salvation so easy. రక్షణను ఎంతో సులభతరం చేశాడు ఆయన. The dying person cannot use his hands. He cannot even stand. He cannot even wave his hand. He cannot even shout with his mouth. The poison has come. He's dying. He just has to look. He need not have any movements. Was not necessary. Just look, believe in his heart, and feel sorry for his sin in his heart, and pray in his heart, and he was saved. మనం చూసినట్లయితే ఈ తాపకరమైనటువంటి సర్పంతో కాటువేయబడినటువంటి ఆ యొక్క వ్యక్తి, ఆయన ఎంతో వ్యాధిలో ఉంటున్నటువంటి పరిస్థితి, బాధలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఎక్కడికో నడిచి వెళ్ళో లేకపోతే పరిగెత్తుకుని వెళ్ళో ఏదో చేయగలిగినటువంటి వాడు కాదు. అందుకనే కేవలము ఉన్న స్థానంలో తన పరిస్థితిని గుర్తెరిగి, తన పాపమును గుర్తెరిగి, మరి యేసు వైపు చూసి ఆయన తన హృదయంలో ఆహ్వానించుకొని ప్రార్థిస్తే రక్షణ పొందుతాడని మనం చూస్తూ ఉన్నాం. He did not have to struggle or strain to be saved. Just a look. So easy it was. Just a look and he got saved. కాబట్టి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. యేసు వైపు చూచుట ద్వారా రక్షణ పొందగలుగుతాం. To look, a price need not be paid. చూసేదానికి క్రయం అవసరం లేదు. Of course, movies, when they go to cinema theaters to see the devil's things, the devil charges. But to see the things of God and to receive the blessings of God, one need to look only freely, and he gets saved and he gets blessed. బయటికి సినిమా చూడాలని వెళ్తే కూడా డబ్బులు కట్టాలి. దయ్యం డబ్బులు కట్టించుకొని సినిమా చూపిస్తుంది మీకు. అయితే రక్షణ పొందాలి అని అంటే ఉచితం. యేసును చూస్తే నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు రక్షణ పొందుతావు. This look at the Lord needs no status. మరి ఈ యొక్క యేసు వైపు చూసే ఈ చూపుకు మన స్థాయితో సంబంధం లేదు. One need not be a rich person, or one need not be a prince, one need not be a literate person, one need not be a high caste. Nothing is necessary, rich or poor, high or low, literate or illiterate, prince or slave, whatever it is. Just a look and that person was saved. యేసు ద్వారా రక్షింపబడేదాని కొరకై మరి నీ స్థాయితో నిమిత్తం లేదు. నువ్వు పేదవాడవైనా, ధనికుడు అయినా, విద్యావంతుడు అయినా, పామరుడు అయినా, రాజకుమారుడు అయినా, బానిసవైనా, చదువుకున్న వాడవైనా, చదువు లేనటువంటి వాడవైనా యేసు వైపు చూస్తే రక్షింపబడతావు. Moses couldn't save, Aaron couldn't save, the tabernacle there couldn't save, all the ceremonies couldn't save, the priest couldn't save, but just a look at the pole and the brazen serpent saved those people who are dying there. మోషే కానీ, అహరోను కానీ, అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం కానీ, అవేమి కూడా మానవునికి రక్షణ ఇవ్వలేకపోయినాయి. కానీ ఆ యొక్క మరి ఇత్తడి సర్పాన్ని చూచుట ద్వారానే రక్షణ పొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. Christ has made our salvation so easy to get saved. He has made it so easy, but he has paid a great price on the cross, being made sin for us, shedding his blood to save us. మరి రక్షణ నీకు నాకు అందించేదానికి సులభంగా చేశాడు, కానీ ఆయన అయితే గొప్ప క్రయధనాన్ని చెల్లించాడు. పాపముగా చేయబడ్డాడు. పాప శిక్ష అయినటువంటి మరణాన్ని, శిలువ మరణాన్ని, క్రూరమైనటువంటి శిలువ మరణాన్ని భరించాడు. తన ప్రశస్త రక్తాన్ని చిందించాడని చూస్తున్నాం. And then in Isaiah 45 and verse 22 we see
It is the personal cry, passionate cry of God Himself calling us to look at Him and be saved. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని పిలుస్తున్నాడు. The personal cry, he could have deputed or deployed some archangel or some angel or something, but he personally cries to people and with the passionate cry of the Lord, look unto me, be ye saved. కాబట్టి ఎవరినో పంపించి దూతనో ప్రధాన దూతనో పంపించి ఆయన చెప్పడం కాదు ఈ మాటలు. ఆయనే చెప్తున్నాడు స్వయంగా మనతో ఏమనంటే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. Because he knows that looking elsewhere, they are not going to be saved. ఎందుకంటే ఇంకొక వైపున చూచుట ద్వారా రక్షణ పొందరు అన్నటువంటి విషయాన్ని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. There is no hope of salvation any other in the hills or the mountains or in any other way or in any other name except Him, the only person who can save us from the lake of hellfire. కాబట్టి ఆ యొక్క కొండల మీదనో లేకపోతే మరో దగ్గరనో మనకు నిరీక్షణ లేదు. ఆ యొక్క అగ్ని గుండాన్ని నుంచి నరకం నుంచి తప్పించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. He said, I am God and there is none else. Therefore look at me. నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు, అందుకనే నా వైపు చూడండి అంటున్నాడు. Don't look elsewhere and be deceived and go to hell. Only I can save you. I only love you. I love you and I died for you. ఇటు అటు చూసి నరకానికి వెళ్ళొద్దు, నేనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ గురించి సిలువలో చనిపోయాను, నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. Once when I was preaching the gospel, I was preaching this verse, audience of the earth, look unto me and be saved, for I am God and there is none else. I was preaching this verse. ఒక సందర్భంలో ఈ వాక్యం మీద బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే మరి ఏ దేవుడు లేడు అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాను. Then a man came very angrily and spoke to me. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి కోపంగా నాతో మాట్లాడాడు. How can you say like this? ఎందుకు ఎట్లా చెప్తారండి మీరు అని అన్నాడు. I said, what? నేనేం చెప్పానని అన్నాను. You are saying I am God and there is none else. మీరు అంటున్నారు కదా నేనే దేవుడు ఇంకెవరు లేరని అంటున్నారు కదా అని అన్నాడు. You are saying your God alone is the only God and there is no other God. మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు ఇంకా ఎవరు లేరని చెప్తున్నారు మీరు అని అన్నాడు. I said, I don't know. I'm not saying that. The word of God, Bible is saying that. God Himself is saying that. You look into the Bible. I showed him the verse. అప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే నేనే చెప్పట్లేదయ్యా, బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఉన్నట్టు దేవుడు చెప్తున్నాడు ఆ మాట అని చెప్పాను. బైబిల్ వచ్చిన చూపించాను. Then I asked him, do you have children? నేను ఇప్పుడు ఆయనకి అడిగాను, అయ్యా మీకు పిల్లలు ఉన్నారా అని అడిగాను. Yes, he said he's got two kids. అవును నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పాడు ఆయన. Then I asked him, when you suppose you're taking those children to the market, a man comes there and he said, these are my children, what would you say? అప్పుడు నేను ఆయనకి చెప్పాను, మీ పిల్లలిద్దరిని తీసుకొని నువ్వు మార్కెట్కి వెళుతుంటే వేరే ఆయన వచ్చి ఈ పిల్లలు నాకు చెందినటువంటి వారు, నా పిల్లలన్నీ వేరే వాళ్ళు అంటే ఏం చేస్తావు నువ్వు అని అడిగాను. Because the man was saying to me, see, Jesus, your God is saying, I am God, there is no other God besides me. Your God is an arrogant God, he said. అని అన్నాడు, నేనే దేవుడును ఇంకెవరు లేరు అని ఆయన చెప్తే మీ దేవుడు చాలా గర్విష్ఠుడయ్యా అని ఆయన అన్నాడు నాతో. He is saying, I am the way, I am God, I am the door. Always I, he is saying that is the mark of arrogance. ఆయన అన్నాడు నాతోటి, ఏంటి మీ దేవుడు యేసు ప్రభు నేనే మార్గం అంటాడు, నేనే సత్యం అంటాడు, నేనే జీవం అంటాడు, నేను తప్ప మరో మార్గం లేదంటాడు, ఎంత గర్విష్ఠి అయినటువంటి వ్యక్తి ఆయన అని ఆయన అంటూ వచ్చాడు. Then I told him, see, you have children you are taking to the market. నేను అప్పుడు చెప్పాను, అదేనయ్యా నీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని మార్కెట్ కి తీసుకెళ్తా ఉన్నావు. Suppose suddenly somebody comes in and claims your children and says, these are my children, what will you say? I said. అప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఆకస్మికంగా ఈ పిల్లలు నా పిల్లలు నీ పిల్లలు కాదంటే అప్పుడు నువ్వేం జవాబు చెప్తావు వాళ్ళకి అని అడిగాను. The man said, no, I will say, these are my children. How can I will say, my children, these are my children. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పిల్లలు నా పిల్లలు అని నేను అంటాను అని అన్నాడు. Then the man, I said, that man is telling, I am the father of these children, what will you say? I asked. లేదు ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి లేదు ఈ పిల్లలకి నేనే తండ్రిని అని అంటే అప్పుడు ఏం చేస్తావు అని అడిగాను. Will you say, I am the father, or I am also the father? What will you say? I asked. అప్పుడు నేను అడిగాను,
నేనే తండ్రిని అని నువ్వు అంటావా, లేకపోతే నేను కూడా తండ్రిని అంటావా అని అడిగాను. He immediately understood what I was saying. అప్పుడు ఆయనకి నేనేం చెప్తున్నాను అర్థమైంది. I said, if you say I'm also the father, then the meaning of your children changes. లేదు, నేను కూడా తండ్రిని అని నువ్వు అంటే అప్పుడు నీ పిల్లల జీవితమే మారిపోతుంది, దానికి అర్థమే మారిపోతుంది అని నేను చెప్పాను. But what will you say? I am the father. I am the father. You will fight for it. You say I am the father because that is the truth. Because that is actually your that is actually because you truly love your children and you have every right upon your children. కాబట్టి అప్పుడు నువ్వు చెప్పావు కదా, నేనే తండ్రిని అంటావు కదా. ఎందుకు అంటే వాళ్ళు నీ పిల్లలు, వాళ్ళ మీద నీకు హక్కు ఉంది, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు, అందుకనే అట్లా చెప్తావు అని అన్నాను. So I said, see, Jesus is bold enough to say that I am God because he is alone God. He alone created us. He has every right to say that. He loves us so much. He doesn't want others to try to grab us. And he is also saying because that is right and he has the right for us. Right over us. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకి మనం పిల్లలము, మనం ఆయనకి చెందినటువంటి వారు. ఇంకెవరు కూడా ఆ పిల్లలను మా పిల్లలు అని అనటం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయన చెప్తున్నాడు, నేను తండ్రిని, నేనే, మీరు నా పిల్లలు అని అంత ఖచ్చితంగా చెబుతున్నాడు అని చెప్పాను. Because he is a true God, he has the boldness to say that. Because other gods are not gods and they have not created us, they don't have the boldness. They are all saying I'm also God, I'm also God, I'm also God. కాబట్టి నిజమైనటువంటి దేవుడు ఈయనే కనుక ఏమంటున్నాడంటే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. మిగిలిన వారు అనొచ్చు నేను కూడా దేవుడినే అనొచ్చు, కానీ నిజమైనటువంటి దేవుడు ఈయనే. So I said, friend, this is not arrogance, this is the truth. This is you're exercising your rights and you're showing a love for your children. నేను చెప్పాను, ఇది గర్వం కాదు నాయన, ఇది వాస్తవం, ఇది సత్యము, నీ పిల్లల మీద నీకున్నటువంటి అధికారాన్ని తెలియజేస్తున్నావు అంతే అని చెప్పాను. And the third thing we see here is not only God is personally crying out for us, for his children not to get deceived, duped and go away elsewhere and go to hell, but he wants to save us before we end up in hell. కాబట్టి మూడవ విషయం ఏంటంటే, మనం నరకానికి విడిపోయి మోసపోయి వేరే వైపు తిరగకుండా ఆయన ఏర్పాటు చేస్తున్నాడని చూస్తున్నాం. He is claiming us his own children. తన సొంత కుమారులుగా ఆయన మనల్ని ఆయన ఎంపిక చేసుకుంటున్నాడు, ఆయన చెప్తున్నాడు. And then he says, he's even giving a promise. He's saying, if you look at me, you will get saved. అంత మాత్రమే కాదు, ఆయన ఒక వాగ్దానం కూడా మనకి ఇస్తా ఉన్నాడు, నా వైపు చూస్తే మీరు రక్షణ పొందుతారు అని చెప్తున్నాడు. Look at me and you will see, you will be saved. నా వైపు చూడండి, మీరు రక్షణ పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. We see that when we look at the Lord Jesus Christ, we are also claiming a promise of God. The promise of God will be literally exactly fulfilled. కాబట్టి మనం యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, ఆ వాగ్దానము ఖచ్చితంగా నిశ్చయంగా నెరవేర్చబడుతూ ఉంది. So there we see the Lord Jesus Christ says, just simply saying, look at me, I made it so simple, I paid the price for you. Look at me at the cross, on the cross. Look at me being bound to the cross. Look at me bleeding on the cross. Look at me getting bruised on the cross. Look at me between two thieves, hanging between two thieves. Look at me suffering all this so that you can be saved. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, నా వైపు చూడండి, నేను మీ కొరకై సిలువలో గాయపరచబడుతున్నాను. ఆ ఇద్దరు నేరస్తులైనటువంటి దొంగల మధ్యలో నేను మీ గురించి మిమ్మల్ని ప్రేమించి చనిపోతున్నాను, నా వైపు చూడండి, రక్షణ పొందండి అని చెప్తున్నాడు. That is the price I paid, even becoming a brazen serpent on the cross. Look at me like that brazen serpent on the cross. కాబట్టి ఆ యొక్క ఇత్తడి సర్పము వలె మరి మీరు నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన చెప్తున్నాడు. Therefore, looking at him at Calvary, on the cross of Calvary, we are stirred up in our hearts to worship him in spirit and in truth. కాబట్టి ఆ కల్వరి వైపు చూస్తూ ఆయన మన హృదయమును ప్రేరేపించినటువంటి విధానాన్ని బట్టి మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. May the Lord help us to worship the Lord. ప్రభును ఆరాధించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.